హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే బీరకాయ కర్రీలో పాలు వేసి అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం ఇలా చేయడము. ఇంకా మా సైడ్ అయితే అంత తెలియదు ఈ కర్రీ. ఇంకా యూట్యూబ్లో ఇట్లా వీడియోలు చూస్తుంటే ఒక వీడియో అయితే చూసిన. ఇంకా నేను కూడా ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఇంకా బీరకాయలను అయితే ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయినాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచిగా చిటపటలాడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అసలు ఎలా వస్తుందో ఏమో అని ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన కర్రీ. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్. నేను చెప్తే నమ్మరు కానీ అసలు పాలు వేసి వేస్తే ఆ టేస్టే వేరే. అసలు బీరకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా వెరైటీగా అసలు వెజ్జెస్ ఇష్టం లేని వాళ్ళు ఇలా వెరైటీ కర్రీస్ ఇట్లా చేసుకొని తింటే ఏంటంటే టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనకు కూడా తినాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. నేనైతే ఇట్లనే ట్రై చేస్తాను. ఇప్పుడు ఏదైనా వెజ్జెస్ అనేవి తినబుద్ధి కాలేదనుకో ఆ వెజ్జెస్ని వెరైటీగా చేస్తాను. ఇట్లా పాలు వేసి చేయడం, లేకపోతే దొండకాయ ఉంటాయి కదా వాటిది చట్నీ చేయడము, ఇట్లా డిఫరెంట్ టైప్లో చేస్తాను అన్నమాట. ఇలా చూడండి, ఒకటి కట్ చేయడం అయితే మర్చిపోయినా, అందుకే మళ్ళీ తీసుకొని అది కట్ చేసి వేస్తున్నాను అనమాట. నా మతి మార్పు అయితే ఒక రేంజ్లో వచ్చేసింది పిల్లల లొల్లిలో పడి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా తర్వాత అయితే అందులో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. అయ్యో చెప్పడం మర్చిపోయిన, ఇందులో అయితే టమాటాలు అయితే వేసుకోలేదు. ఇంకా టమాటాలు మనం ఎలాగో పాలు వేసుకుంటున్నాం కదా, మంచిగా చిక్కగా ఉంటాయి కాబట్టి టమాటాలు అనేవి అవసరం లేదు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇట్లా కొంచెమే తీసుకున్న, 1/2 kg తీసుకున్నా అంతే. అవి కట్ చేసేవారికి ఇంత అయింది. కర్రీ మొత్తం అయ్యేవారికి ఇంకా ఇద్దరికైతే సరిపోతుంది కర్రీ. ఇంకా చూడండి మంచి ఇట్లా దగ్గర పడ్డాక ఇంకా పాలు అనేవి వేసుకోవాలి. అయ్యో చెప్పడం మర్చిపోయినా, మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఎక్కడ పాలు విరిగిపోకుండా మంచిగా మెల్లగా కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట అనేది. ఇంకా నేను మంచిగా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసిన. మంచిగా నూనె అనేది పైన ఇట్లా తేలాలన్నమాట. పైన ఇట్లా తేలితే ఇంకా కర్రీ అనేది కంప్లీట్ అయిపోతున్నట్టు మనకి. చూశారు కదా ఇట్లా మంచిగా ఎంత సింపుల్గా అయిపోయిందో. 10 minutes కూడా పట్టలేదు నాకు ఈ కర్రీ చేయడానికి. కాకపోతే కటింగ్కి ఎక్కువ టైం పడుతుంది కానీ వెజ్జెస్ చేయడానికి ఇట్లా చేసుకోవడం అయితే చాలా సింపుల్. ఇంకా ఈ కర్రీకి కాంబినేషన్గా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా చపాతీస్లోకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంకా వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్. మస్తుగా ఉండే ఈ కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఇంకా మా సైడ్ అయితే ఎక్కువ పాలు వేసిన వంటలు అయితే చేయరు. ఇంకా ఫస్ట్ టైం నేను ఇట్లా వీడియోలు చూస్తుంటే ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వీడియో వచ్చింది. ఇంకొకసారి ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసిన. ఇంకా ఎలాగో మీకు కూడా చూపిస్తే మీకు కూడా నా లెక్క తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా తెలుసుకుంటారని ఒక వీడియో అయితే చేసిన. ఇంకా మంచిగా అందులోకి ఇంకా ఎగ్ వేసి ఇంకా మా బావకి అయితే ఇచ్చిన. మా బావ ఎక్స్ప్రెషన్ చూడండి ఇంక ఎట్లుంటుందో ఏమో డౌట్గానే తింటుండో, కానీ తిన్నాక బాగుంది, నిజంగా బాగుందని చెప్తుండ్రు. ఇంకా ఇలాంటి వీడియోస్ కాల్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చలో ఇంకా వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.